క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా వందనాలు. నేను ఇంటర్ చదివే రోజుల్లో ఆంధ్రభూమి పత్రికకి నేను దినపత్రికకి విలేకరిగా పనిచేశాను. ఆంధ్రప్రభ తర్వాత వచ్చేసి ఆంధ్రభూమి పత్రికకి విలేకరిగా చెప్పాను. ఎంతో యాక్టివ్గా ఈ జర్నలిజంలో ఎంతో యాక్టివ్గా పాల్గొన్నాను. ఆ తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకొని మనుషుల పాపాల్ని ఎరిగి నేను నా జర్నలిజాన్ని వదిలిపెట్టి నేను ఒక మిషనరీ దాంట్లో సేవ చేస్తూ ప్రశాంతంగా కాలం గడిపేదాన్ని. ఆ తర్వాత కొంతకాలానికి ఎవరో నా దగ్గరికి వచ్చారన్నమాట. ఎవరో నన్ను అంటే ఒక జర్నలిస్టుగా విలేకరిగా నన్ను ఎరిగిన వాళ్ళు ఈ కరుణాకరు, తర్వాత వచ్చేసి లలిత్ కుమారు, హమారా ప్రసాదు, ఈ బొక్కల భాస్కర్ రాజు, వీళ్ళంతా కూడా అమ్మ బైబిల్ బూతు పుస్తకం అని అంటున్నారు, ఒక్కసారి ఈ వీడియో చూడండి అన్నారు. నేను ఆ వీడియో చూశాను. అప్పుడు ఆ వీడియో చూసినప్పుడు ఎందుకంటే బైబిల్ని నేను ఎక్కువగా చదివేదాన్ని మరియు టిఎస్ కుమార్ గారి వీడియోలు చూసేదాన్ని. అవి మాత్రం నేను దైవస్థానంలో ఉన్న అవి మాత్రం చూసేదాన్ని అనమాట. పెద్దగా పట్టించుకోలేదు. టిఎస్ కుమార్ గారు మతోన్మాదులకు సరియైన సమాధానం ఇచ్చేవారన్నమాట. ఆ విధంగా ఉండేదాన్ని. ఉన్నారు కదా ఆ బ్రదర్ అనేదాన్ని. అయినా కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారమ్మా, ఈ విధంగా ఉన్నారు అని అన్నారన్నమాట. అన్నప్పుడు నేనేమనుకున్నా, ఇక ఒక్కరు మాత్రమే దైవజ్ఞానం ఉంటే సరిపోదు, అందరికీ దైవజ్ఞానం కలగాలి. ఒక్క టిఎస్ కుమార్ మాత్రమే బైబిల్ పుస్తకం అంటే సరైన సమాధానాలు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు మీ దేవుడు పాపాలు చేశారు కదా, మీ దేవుడు కూడా పాపాలు చేశారు కదా అంటూనే ఉన్నారు తప్ప వారి మత గ్రంథాలను ఎత్తి చూపిస్తున్నారే తప్ప అసలు విషయాన్ని చెప్పడం లేదు వాళ్ళు. అప్పుడు నాకు వచ్చింది తాటు. అప్పుడు నేను టిఎస్ కుమార్ గారి ప్రేరణతో ఆనాడు నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యి అప్పుడు నేను వారికి సమాధానం ఇవ్వసాగాను. అదేమిటంటే బైబిల్లో మనం పూర్తిగా చదివి చూసినట్లయితే దేవుడు అత్యంత పరిశుద్ధుడు. ఎవరు పాపులు అంటే బైబిల్లో వీళ్ళు బూతులు అని చెప్పబడిన పాపాలు ఎవరివంటే ఈ గోచి అండ్ ఆల్ గలీజు ఛానల్ లాంటి వాళ్ళు చేసే నీచమైన పాపాలను పచ్చిగా చెప్పారు. ఎందుకంటే తప్పదు, పాపాలను ముందు ఎత్తి చూపించాలి, ఏవి పాపాలో చెప్పాలి. ఇప్పుడు తల్లికి బిడ్డకు పాలిచ్చే స్తనాలను కామంతో చూడకూడదు, వాటిని చూస్తే చనుబాల తీపి గుర్తుకు రావాలి, మాతృ ప్రేమ గుర్తుకు రావాలి తప్ప వాటిని కామంతో చూడకూడదు అన్న ఒక ప్రశ్న లేవదీశాను అందరికీ కూడా. పాపాలు బైబిల్లో కేవలం మనుషుల పాపాలే ఉన్నాయి. పాపాలు చేయడం మానవ స్వభావం, వాటిని సరిదిద్దుకొని బ్రతకడం దేవుణ్ణి అనుసరించడం. తిరిగి పాపాలు చేయకూడదు. పాపాలు చేసినప్పుడు దేవునికి ఒప్పుకోవడమే కాకుండా దానికి చట్టబద్ధంగా మనం శిక్షణ అనుభవించాలి. అంటే మోషే లా ఏర్పరిచింది దేవుడు. అందుకే ఇప్పుడు నువ్వు రేప్ చేసేస్తే సరిపోదు, పోలీసుల ముందుకు పాపానికి పశ్చాత్తాపడి పోలీసుల ముందుకు నువ్వు వెళ్ళి నేరానికి శిక్షించమని క్షమాపణ అడిగితే చట్టం కూడా దిగి వచ్చి వారిని ప్రాణహాని నుంచి కాపాడి ఆ పశ్చాత్తాపడిన వాళ్ళు, అలా ఒప్పుకున్న వాళ్ళు ఇక మీదట పాపాలు చెయ్యరు. అలా ఒప్పుకోకుండా తిరిగితే వాళ్ళే చేస్తారు. అందుకే పశ్చాత్తాపడి చట్టానికి లొంగిపోయి వారు విధించిన శిక్ష, ఎందుకంటే క్షమాపణ కోరుకుంటే చట్టమైనా క్షమించి శిక్షను తగ్గిస్తుంది. దేవుడే కాదు, చట్టం కూడా క్షమించి ఒప్పుకుంటే ఉంటుంది. ఆ తర్వాత తిరిగి పాపాలు చెయ్యకుండా నీతిగా బ్రతకమని దేవుడు చెప్పాడు. సో ఇక్కడ బైబిల్లో కేవలం కొందరు గోచి అండ్ ఆల్ గలీజ సేనల బ్యాచ్ లాంటి వాళ్ళు చేసే నీచమైన పాపాలను, హేయమైన పాపాలను బయటపెట్టి లేవీయ కాండము 18వ అధ్యాయం ద్వారా ఆ పాపాలు చేసేవారికి చెయ్యకూడదు అన్న ఖండించిన, ఇలాంటి వావి వర్షం లేని సంబంధాలను ఖండించిన ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే మనకు స్పష్టమవుతుంది. మరి హిందూ దేవీ దేవతలందరూ పాపాలు చేశారు. హిందూ దేవీ దేవతలందరూ కూడా వావి వర్షం లేకుండా చేశారు. వాటి ఖండన కూడా లేదు. దేవుళ్ళనగా ఏమన్నారంటే కరుణాకరే ఓసారి దేవుళ్ళంటే అప్పుడప్పుడు పాపాలు చేస్తారని. అయ్యా, ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎలా పాపాలు చేస్తాడు? జంతు సంబంధమైన పాపాలు ఎలా చేస్తాడని నేను ప్రశ్న లేవదీశాను. పాపాలు చేసేవాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారన్న ప్రశ్నకి మతోన్మాదులు నోరు విప్పలేరు. ఇకపోతే బైబిల్ భూత గ్రంథము అంటున్నారు. చెప్తున్నాను వినండి. ఎందుకంటే భూత గ్రంథం ఎందుకయిందంటే ఏవి పాపాలో తెలియజెప్పినారు పచ్చిగా. మగవాళ్ళు పరమగీతాల్లో కూడా
యవ్వనావేశంలో యవ్వన కాలంలో యువతీ యువకుల్లో బుసలు కొట్టే కోరికల్ని కామ కోరికల్ని బయట పెట్టారు. వాటిని లోబడకుండా ఉండమని కూడా మనకు లోబడకుండా ఉండాలని బైబిల్ నేర్పుతుంది. అలాగే యుక్త వయసు కాకముందు నుంచే ఈ పరమగీతాలు 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యవ్వనంలో యవ్వనానికి రాకముందే కౌమార స్టేజిలోనే మనము మన ఆడపిల్లల్ని సహోదరులు వెన్నంటి ఉండు, ఏ మగాడు లైన్ వేయకుండా వెన్నంటి ఉండు, తల్లి తండ్రి